ఎస్. ఇది వైట్లో రాదా నోట్ ప్యాడ్? నో సార్, నేను వర్డ్ ఓపెన్ చేసి. వర్డ్ ఓపెన్ చేసేసి. ఎస్. ఒకసారి ఫోన్ సైజ్ ఒకటి పెంచుకో అండ్ ఫోన్ కలర్ చేంజ్ చేసుకో, బోర్డ్లో పెట్టేసి కొంచెం పైకి వెళ్ళి. ఫోన్ సైజ్ వచ్చేసి ఒక 16 పెట్టేసి అండ్ బోల్ సైజ్ పెట్టేసుకో, బోల్ సైజ్ పెట్టేసుకొని అండ్ కలర్ ఏమన్నా రెడ్ కలర్ పెట్టేసుకో. ఏ కలర్ మార్క్ ఉంది కదా పైన, ఏ అని రాస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసేసి చాలు. ఓకే, సో టుడేస్ టాపిక్ క్యాపిటల్ లెటర్స్ పెట్టేసుకొని, టుడేస్ టాపిక్ ఈస్ P2P, procure to pay. రాసేసాయి, నో ఇష్యూ. P2P ప్రాసెస్ అని పెట్టేసుకో. P2P ప్రాసెస్ అని పెట్టేసి బ్రాకెట్లో procure to pay. ఓకే, రైట్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే P2P అంటారనమాట. ఓకేనా? P2P అంటే ఏం లేదు, procure to pay. This procure to pay is totally related to the accounts payables. Okay, everything is perfect, right? Yeah. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, అమెజాన్ నుంచి, ఓకే, అమెజాన్ నుంచి మనకి కంపల్సరిగా ఒక గూడ్స్ అనేది మీరు ఆర్డర్ చేసి ఉంటారు. ఓకేనా? అంటే ఒక 7 days బ్యాక్ అండ్ 10 days బ్యాక్ అమెజాన్ నుంచి మీరు ఒక ఐ థింక్ సో ఒక వాచ్ అనేది ఆర్డర్ చేశారనమాట. ఇప్పుడు ఆర్డర్ చేసినప్పుడు అమెజాన్ వాళ్ళలో అకౌంట్స్ పేయబుల్స్ వాళ్ళు ఉంటారు అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ అకౌంట్స్ రిసీవబుల్స్ వాళ్ళు అనేది ఒక ఫస్ట్ థింగ్ని మెయింటైన్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ థింగ్, ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్స్ కన్నా అకౌంట్స్ రిసీవబుల్స్ గురించి చెప్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ రిసిప్ట్ అనేది ఒకటి వస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు ఈ ఇన్వాయిస్ రిసిప్ట్స్ అనేది ఒక కస్టమర్కి వెళ్తుంది. ఓకేనా? అంటే కస్టమర్కి ఎంత క్యాష్ డిస్కౌంట్ వచ్చింది, ఏ డేట్ రోజు తను అప్లై అంటే గూడ్స్కి ఆర్డర్ పెట్టాడు అండ్ ఏ డేట్ రోజు డెలివరీ అవుతుంది అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మీకు డెలివరీ టైం ఏంటి అండ్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఎంత, మీకు ఎంత హ్యూజ్ డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఒకవేళ ఇండియాలో ఉంటే వాట్ ఈస్ ద సిజిఎస్టీ అండ్ వాట్ ఈస్ ద ఎస్జిఎస్టీ అని చెప్పేసి కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఈ ట్యాక్సెస్ అంతా కలిపేసి మనకి ఒక టోటల్ అమౌంట్ అనేది ఒక ఇన్వాయిస్ రిసిప్ట్లో మీకు ప్యాకింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక ప్యాకింగ్ మీద ఆ ఇన్వాయిస్ రిసిప్ట్ వేసేస్తాడు. ఆర్ ఎల్స్ డెలివరీ బాయ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఇన్వాయిస్ రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దట్ ఈస్ రిలేటెడ్ టు ద సేల్స్కి సంబంధించింది. అంటే కస్టమర్కి కదా మనం అకౌంట్స్ రిసీవబుల్స్ అని చెప్పుకున్నాం కదా. ఓకేనా? ఇలా ప్రాసెస్ జరగాలి అని అంటే ద ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ P2P ప్రాసెస్, ప్రొక్యూర్ టు పే అంటారనమాట. ఓకేనా? ఈ ప్రొక్యూర్ టు పేలో ఏముంటాయి అని మీరు అడగచ్చు. ఓకేనా? సో ఈ ప్రొక్యూర్ టు పేలో ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పర్చేస్ ఆర్డర్. ఓకేనా? ఈ పర్చేస్ ఆర్డర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? వెండర్ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వెండర్ అనేది మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ ఆర్గనైజేషన్ టు వెండర్, ఆర్గనైజేషన్ టు కస్టమర్స్ అనేది కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని బేస్ చేసుకొని చూద్దాం ఈరోజు. ఓకేనా? సో ఫస్ట్, ఇన్ SAP, P2P is the most awaited business process
that consist of the following steps. What are those steps that are involved in the P2P process when it comes to the accounts payables and all, and that is related to the particular organization? Okay, so the first thing is material requirement planning. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ ఫాలోయింగ్ స్టెప్స్లో ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటారనమాట. ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ refers to the technique of using a projected manufacturing production schedule to figure out what supplied materials you will need and when you will need them. Material requirement planning type controls the MRP processes, pricing, and material valuation. ఇక్కడ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో మనకి తెలియాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషనే ఉంది. ఈ ఆర్గనైజేషన్లో మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను? ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మీరు రెడీ చేయాలి. ఓకేనా? సపోజ్ ఒక ల్యాప్టాప్ని రెడీ చేయాలి. ఒక ల్యాప్టాప్ని మీరు రెడీ చేయాలి అని అంటే మీకు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్, ఐ మీన్ వాట్ ఆర్ ద సప్లైడ్ మెటీరియల్స్ యూ విల్ నీడ్ హియర్? ఏం లేదు. మీరు సప్లైడ్ మెటీరియల్స్ అనేది మనకి కావాలి అని అంటే కంపల్సరిగా ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ యూజ్ చేసుకొని మనం గ్యాదర్ చేసుకుంటాం అనమాట. అంటే ఆ మెటీరియల్ ఏంటి? సపోజ్ కీప్యాడ్ ఉంది. కీప్యాడ్లో మీకు బటన్స్ ఉంటాయి కదా. ఆ బటన్స్ అన్ని ఒకే కంపెనీ రెడీ చేయలేవు కదా. ఆ బటన్స్ అన్ని ఒక కంపెనీ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఆ పర్చేస్ చేసుకున్నప్పుడు దట్ ఈస్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు చిప్స్ ఉంటాయి కదా, మీకు ఎలక్ట్రానిక్ డివైసెస్ చిప్స్ ఉంటాయి కదా. మీ సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీగా రన్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా ఇక్కడ ఏం జరగాలి? ఒక మానిటర్ తీసుకొని ఆ మానిటర్కి ఈ సాఫ్ట్వేర్ పాస్ అయిన తర్వాత పాస్ అయిన మానిటర్ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే రూపంలో మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా డిస్ప్లే కావాలి అని అంటే చిప్స్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి కదా. సో అలాగనే ఇప్పుడు మీకు పైన కవరప్ చేసుకోవడానికి ప్లాస్టిక్స్, కెమెరాస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడున్న కంపెనీస్లో ఏం చేస్తున్నాయి అని అంటే వాళ్ళు కూడా ఈ ప్రొడక్షన్లోకి మూవ్ అయిపోతున్నారు అనమాట. ఓకేనా? సో బర్డెన్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ది లివింగ్ ఎక్కువ అవుతుంది, అట్ ది సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి వాళ్ళకి ప్రొడక్షన్స్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా? సో ఇలా చేసుకుంటున్నప్పుడు మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? ఆల్ రైట్, ఇది ఓకే కదా? రైట్, మనకి ఒక మెటీరియల్ వచ్చేసింది. ఓకేనా? ఆ మెటీరియల్ ఎలా వచ్చింది? మనం ప్రైస్ వాల్యుయేషన్ వేసేసుకున్నాము అండ్ మెటీరియల్ వాల్యుయేషన్ కూడా వేసేసాము. ఈ మెటీరియల్ వాల్యుయేషన్ అంటే ఏంటి? అసలు మెటీరియల్ వాల్యుయేషన్ అంటే క్వాంటిటీ ఎలా ఉందో మనం చెక్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ క్వాంటిటీ అనేది మనం కంపల్సరీగా చెక్ చేసినప్పుడు మన బెస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ అనేది కంపల్సరీగా మనం ప్రొడ్యూస్ చేసేస్తాం అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్? ఇప్పుడు ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ this type, okay, controls the MRP procedure, pricing and material valuation. So in interview point of view only, they will going to ask you like this. So what does the material requirement planning so consist ane antaru anamata. So material requirement planning controls the same ఇందాక చెప్పినట్టు మన MRP procedures ఉంటుంది, ప్రైసింగ్ ఉంటుంది, మెటీరియల్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది అనమాట. సో దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అడిగినప్పుడు డైరెక్ట్గా చెప్పేసేయండి. వాళ్ళు క్వశ్చన్ మిమ్మల్ని ఇదే అడుగుతారు. సో వాట్ డస్ ద మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ కన్సిస్ట్ అంటారు. ఓకే, సో వాట్ ఆర్ ద రిక్వైర్డ్ పాయింట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పేసి కూడా అడుగుతారు. ఓకే, ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్, ఇప్పుడు మీరు ఒక మెటీరియల్ అనేది వాల్యుయేషన్ వేసేసుకున్నారు. నాకు ఇంత ప్రైస్లోనే రావాలి అండ్ ఇంత వాల్యుయేషన్లోనే రావాలి అండ్ MRP ప్రొసీజర్స్లో ఇంతనే ఉండాలి మనకి అని చెప్పేసి మీరు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసేసారనమాట. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఏం లేదు, మీరు
ఒక మీకు సింపుల్ పాయింట్ చెప్పేస్తాను. మీకు హ్యాపీగా ఈరోజు మంచి బిర్యానీ తినాలని చెప్పేసి ఒక థాట్ వచ్చిందనమాట. ఓకే. సో థాట్ వచ్చినప్పుడు మీరు బ్యాచులర్‌గా ఉన్నారు. ఓకేనా? సో బ్యాచులర్ బాయ్స్, బ్యాచులర్ గర్ల్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! సో వీళ్ళ దగ్గర లిమిటెడ్ బడ్జెట్ మాత్రమే ఉంది. ఓకే. ఒక ₹600 మాత్రమే ఉంది. అండ్ 6 మెంబర్స్ ఉన్నారు. ₹600తో 6 మెంబర్స్ ఎలా తినగలుగుతాం? అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ప్రైస్‌ని ఎస్టిమేషన్ చేస్తారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ క్వాంటిటీని కూడా ఎస్టిమేషన్ చేస్తారు. అండ్ ఈ ప్రైస్‌లో అండ్ ఈ క్వాంటిటీలో మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు చూస్తారా లేదా? ఓకే. పర్టిక్యులర్ రెస్టారెంట్‌కి వెళ్తారా లేదా? అప్పుడు వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్‌లో ఉండే అతనే వెండార్ అంటారు. ఓకేనా? మన పాయింట్ ఆఫ్ వ్యూలో, మన పీ2పీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఎఫ్ఐసిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని వెండార్స్ అంటారనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు వెండార్ సెలెక్షన్. సెకండ్ స్టెప్ ఈస్ వెండార్ సెలెక్షన్. అండ్ హియర్ వెండార్ సెలెక్షన్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ పీ2పీ. ఓకే కదా? అంటే మీకు ప్రైస్‌లో దొరుకుతుంది, మెటీరియల్ వాల్యుయేషన్ దొరుకుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ప్రొసీజర్ కూడా బాగుంది. ఎంఆర్‌పీ ప్రొసీజర్ కూడా చాలా బాగుంది. టాక్సెస్ కొంచెమే పోతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ క్వాంటిటీ కూడా బాగుంది అని చెప్పేసి మీరు ఆ వెండర్‌ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఓకే. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్టైన్డ్ కొటేషన్ ఫ్రమ్ సోర్సెస్ అండ్ బై కంపేరింగ్ దెమ్. ఓకే. కంపేరింగ్ దెమ్ అంటే ఏంటి ఇక్కడ? ఎంఆర్‌పీ ప్రొసీజర్, ప్రైసింగ్, మెటీరియల్ వాల్యుయేషన్. ఓకేనా? సో వెండర్స్ ఆర్ గోయింగ్ టు బి సెలెక్టెడ్. ఓకేనా? సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, ఈ వెండర్ సెలెక్షన్ అనేది మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ బేస్ మీదే యూజ్ చేసుకొని ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వెండర్ని కూడా మనం సెలెక్ట్ చేసేసుకున్నాము. ఓకేనా? సో వెండర్ అనేది సెలెక్షన్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ మీరేం చేస్తారు? నార్మల్‌గా ఇప్పుడు సపోజ్ మనం బిర్యానీ లేకపోతే ఏదైనా బఫెట్ టైప్‌లోనే మనం ఒకటి తీసేసుకుందాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు వెండర్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెండర్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాట్ యూ విల్ డూ? సో హియర్ రిక్వెస్టింగ్ పొటెన్షియల్ వెండర్స్ to submit a quotation for material or services. So this quotation contains the vendor terms and conditions. Okay. So what are those terms and conditions? Here, when you go to the biggest restaurants, okay, like anything, like Swagat or anything. So we have, you can go to the Taj Hotel also. In the Hyderabad, we will have a Taj Hotel, right? In that, they will have quotations. What are those quotations? This item has this price plus GST, and this item has this price plus GST. When we have the GST and all, you will know the quotation of the particular item. Okay, here only you will know the exact quotation that was given by the particular vendor, and that has been produced till now. Whatever the materials that have been produced till now, you will know with the help of quotation. So what is the quotation here? So you have to request them. Okay, what is the third step? Request for quotation. Okay, so you're asking the vendor to submit a quotation for material or services. ఏం లేదు, మీరు ఏదైతే మెటీరియల్ అనేది బై చేస్తున్నారో కొటేషన్ అనేది కంపల్సరిగా ఇవ్వాలి. ఎందుకు కొటేషన్ ఇవ్వాలి అని అంటే ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్కి కంపల్సరిగా అటాచ్ అవ్వాలి అనమాట. ఓకే, అటాచ్ అంటే కంపల్సరిగా వాళ్ళకి మీకు సేమ్ లెవెల్లో ఎస్ దిస్ ఈస్ ద కొటేషన్, ఎగ్జాక్ట్ కొటేషన్ దట్ వీ వాంట్ అని చెప్పేసి. ఈ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అనేది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, దాంట్లో వెండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ మీరు జిఎస్టీ, విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ వాడిస్తారనమాట. ఓకేనా? ఈ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అయిపోయిన తర్వాత పర్చేజ్ రిక్వైజేషన్. ఓకేనా? ఈ పర్చేజ్ రిక్వైజేషన్లో ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకి పర్చేజ్ రిక్వైజేషన్ అనమాట. Every organization may have different types of departments, and departments may require certain material or services. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్లో సపోజ్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మన ప్రైడ్, ఓకే, మన ఇండియా ప్రైడ్ టాటా గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? సో
టాటా గ్రూప్స్ని మనం చాలా ఎంకరేజ్ చేయాలన్నమాట. సో దే ఆర్ ద బెస్ట్ ఆర్గనైజేషన్స్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ. ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మన దేశాన్ని అండ్ మనల్ని కాపాడుతున్నారు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని కాపాడుతున్నారు అంటే అది టాటానే. ఓకే, ఏ వర్క్ లేకపోయినా హ్యాపీగా మీకు మీరు మీకు వచ్చే అమౌంట్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ట్యాక్స్ రూపంలో అయినా సరే ఏదైనా సరే అంతా చాలా క్లియర్గా హ్యాపీగా చేసే ప్రొడక్షన్స్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఎంప్లాయీస్ని సాటిస్ఫాక్షన్ చేసే గ్రూప్స్ ఏదైనా ఉంటాయి అంటే టాటా గ్రూప్స్ అనమాట. అందుకని అన్ని బిజినెస్ ఉన్నాయి. టాటా గ్రూప్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్ కంపెనీస్ ఉంది మన టాటా గ్రూప్ కంపెనీస్. ఓకేనా? సో టాటా గ్రూప్స్ చాలా ఉంటాయి కదా. టాటా సాల్స్ గ్రూప్స్ ఉంటాయి, టాటా ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. టాటా ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే మీకు డ్రెస్సెస్లో కూడా బ్రాంచెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాటిని బేస్ చేసుకొని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక కార్ తీసుకుందాం అనమాట. ఓకేనా? ఇప్పుడు కార్లో ఈ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అండ్ ఈ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు కొంత మెటీరియల్ రిక్వైర్మెంట్ అనేది ఓకే వాళ్ళకి కావాల్సింది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కార్ ఉంది, కార్ బాటమ్ టాప్ అంతా ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి కొంత మెటీరియల్ అనేది ఉంటుంది అనమాట. దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ, సో దట్ బిలాంగింగ్ టు ది డిపార్ట్మెంట్ నీడ్స్ టు రైస్ పర్చేస్ రిక్వెస్ట్. ఒక పర్చేస్ రిక్వెస్ట్ అనేది రైస్ చేస్తారనమాట. ఓకేనా? ఈ పర్చేస్ రిక్వెస్ట్ అనేది రైస్ చేసినప్పుడు పర్చేస్ రిక్వెస్ట్ నీడ్స్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్ ఆఫ్ మెటీరియల్, క్వాంటిటీ, expected due date of delivery and expected price, and this purchase request may also needs to be approved by department head before initiating approval of the finance department. So once the finance department approves the purchase request, purchase group creates the purchase order for purchasing department to act on it. Okay, here మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం చూసాం కదా మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసేసినప్పుడు వెండర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము అండ్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అనేది చేసేస్తున్నాము. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అనేది ఇక్కడ మనం చేస్తున్నాము అని అంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీగా ఉన్నారు, అంటే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో అది ఎక్వైర్ చేసుకోవడానికి. ఇప్పుడు దాన్ని ఎక్వైర్ చేసుకోవాలి అని అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం కంపల్సరిగా ఒక రిక్వెస్ట్ అనేది పంపించాలన్నమాట. ఓకే, పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వెండర్కి ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తారనమాట. దాన్నే పర్చేస్ రిక్వెస్ట్ అంటారు. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ పర్చేస్ రిక్వెస్టేషన్. ఈ పర్చేస్ రిక్వెస్టేషన్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? నేమ్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్ ఆఫ్ డెలివరీ, ఎప్పటికి డేట్ అంటే డెలివరీ అనేది ఎప్పటికి అవుతుంది, అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ప్రైస్. మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో ఆ ఎక్స్పెక్టెడ్ ప్రైస్కి మనకు వస్తుందా లేదా అనేది చూసుకుంటాం. ఓకేనా? అంటే ఒక కొన్ని డాలర్స్ అటు ఇటు అయినా నో ఇష్యూ. బట్ ది వన్ థింగ్ ఈజ్ ఇప్పుడు మీరు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది ఉంటారు కదా, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీగా కాస్ట్ అనేది ఎస్టిమేషన్ చేసుకుంటారు. FICO కన్సల్టెంట్ వాళ్ళే ఉన్నారు కదా. సో వీళ్ళందరూ కన్ఫిగరేషన్స్ చేసిన తర్వాత ఎండ్ యూజర్స్ ఉంటారు. సో ఎండ్ యూజర్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఒక కాస్ట్ ఎస్టిమేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ ప్రతి ఇయర్ వాళ్ళకి మీటింగ్స్లో ఇలా చెప్తుందన్నమాట. సో మనం ఇంత క్వాంటిటీతోనే మనం ఇలా మన ప్రోడక్ట్ని బిల్డ్ చేసుకుందామని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? పర్చేస్ రిక్వెస్ట్ అనేది కంపల్సరీగా రైజ్ చేయాలి కదా. ఓకే, రైజ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్స్ ఇవ్వాలి కదా. ఓకే, సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పర్చేస్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక పర్చేస్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఎవరికి? పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి. ఒక పర్చేసింగ్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా, మెటీరియల్ పర్చేస్ చేయటం ఇవన్నీ. సో ఈ మెటీరియల్ అనేది కంపల్సరీగా పర్చేస్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్రూవ్స్ ఉండాలి. ఓకేనా? మీరు చేసే ఏ మెటీరియల్ అయినా సరే, రిక్వెస్టేషన్ ఏదైనా సరే, ఓకే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్స్ లేనిది, అప్రూవల్ రాంది కూడా మనకి కంపల్సరీగా మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది మూవ్ కాదు అనమాట. ఓకేనా? అండ్ ఎట్ ది సేమ్ టైం వెండర్ కూడా ఏం చేయలేడు పర్చేస్ సంబంధించిన ఆర్డర్ కనుక రాకపోతే. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ.
ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు పర్చేస్ రిక్వైజేషన్ అయిపోయింది, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అయిపోయింది, అండ్ మనం పర్చేస్ ఆర్డర్ కూడా క్రియేట్ చేసేసాము. అండ్ క్రియేషన్ చేసిన దాన్ని యాక్ట్ చేయాలి అని అంటే పర్చేసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ పర్చేస్ ఆర్డర్ అని చెప్పాను కదా, సో ఈ పర్చేస్ ఆర్డర్ జరిగిన తర్వాత క్రియేట్ అయిపోయింది, పర్చేస్ రిక్వైజేషన్లోనే పర్చేస్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పర్చేస్ ఆర్డర్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద ప్రాసెస్? సో ఫిఫ్త్ స్టెప్ ఈస్ పర్చేస్ ఆర్డర్ యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ ME21N. ఓకేనా, ఆ ట్రాన్సాక్షన్ కోడ్ని ME21Nతో యూజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు వన్స్ ద పర్చేస్ ఆర్డర్ ఈస్ క్రియేటెడ్, ఇప్పుడు మన పర్చేస్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది, పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఇనిషియేట్స్ ద ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఎస్, వాళ్ళు యాక్ట్ చేసుకుంటారు అనమాట, చెప్పాను కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీగా ఉంటారనమాట. సో పర్చేసింగ్ డిపార్ట్మెంట్ initiates the procurement process and purchasing department gives purchase order to vendor. మనకి ఒక పర్చేస్ ఆర్డర్ అనేది ఉంటుంది కదా, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ పర్చేస్ ఆర్డర్ని ఏదైతే క్రియేట్ చేస్తారో దాన్ని వెండర్కి ఇస్తారనమాట. ఓకేనా, సో వెండర్ ఏం చేస్తాడు, ఎస్ మనకి కూడా కరెక్ట్గానే ఉంది, సో ఈ మెటీరియల్ వాళ్ళకి కావాలి, ఇంత ప్రైస్లో కావాలి అని చెప్పేసి, ఇంత క్వాంటిటీలో కావాలని చెప్పేసి వెండర్ కూడా అర్థమైపోతుంది అనమాట. అప్పుడు వెండర్ ఏం చేస్తాడు, వెండర్ సప్లైస్ ద గూడ్స్ అండ్ బిల్స్ ద కంపెనీ అకార్డింగ్లీ. ఓకేనా, అంటే ఏం లేదు, మీరు ఏదైతే రిక్వెస్ట్ అనేది పర్చేస్ ఆర్డర్లో కంపల్సరీగా ఇస్తారో, అంటే మెటీరియల్ మాకు ఇంత కావాలి ఇది ఇది అని చెప్పేసి, విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైస్ డిఫరెన్సెస్, ఫ్రైట్ ఛార్జెస్ అంతా కలిపి మీకు ఇంత కాస్ట్ అనేది ఎస్టిమేషన్ అవుతుంది అని చెప్పేసి మీరు కంపల్సరీగా చూసుకుంటారు కదా. ఓకేనా, సో ఇలా మీరు చూసుకుంటున్నప్పుడు ఒక్క నిమిషమా, ఓకే రైట్, సో సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఈ సప్లై అనేది వెండర్కి ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీలో చేయాలి అనేది బేస్డ్ ఆన్ ది పర్చేస్ ఆర్డర్ బేస్ చేసుకొని చూస్తారనమాట. ఓకేనా, సో అండ్ బిల్స్ ద కంపెనీ అకార్డింగ్లీ. ఏదైతే బిల్ ఉంటుందో బిల్ అనేది ఇంత అవుతుంది అంటే చెప్తున్నాను కదా, ప్రైస్ డిఫరెన్స్ ఇంత వచ్చినా అంత వచ్చినా బిల్ అనేది కంపల్సరీగా మన ఆర్గనైజేషన్కి పంపిస్తారనమాట, దట్ ఈస్ కంపెనీ, రైట్. అండ్ పర్చేస్ ఆర్డర్ నీడ్స్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఏ ఆర్డర్ టైప్లో ఉంటుంది, అసలు వెండర్ ఎవరు, అండ్ ఏ మెటీరియల్ అనేది సప్లై చేస్తున్నాడు, ఎంత క్వాంటిటీలో సప్లై చేస్తున్నాడు, అండ్ ఎంత పర్చేసింగ్ ప్రైస్తో సప్లై చేస్తున్నాడు, ఏ డేట్కి సప్లై చేస్తున్నాడు, టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఎలా ఉంటుంది. ఓకేనా, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ పేమెంట్ తను 2 ఇన్స్టాల్మెంట్ పెడితే వాట్ ఈస్ ద క్యాష్ డిస్కౌంట్ హియర్, అండ్ 1 ఇన్స్టాల్మెంట్ పెడితే వాట్ ఈస్ ద క్యాష్ డిస్కౌంట్ హియర్, మనం ఆల్రెడీ చూసాం కదా. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అండ్ పర్చేసింగ్ ప్రైస్, డెలివరీ డేట్స్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యూ కెన్ క్రియేట్ పర్చేస్ ఆర్డర్ యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ ME21N. ఇంతవరకు అందరికీ క్లియర్గా ఉంది కదా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఒక పర్చేస్ ఆర్డర్ క్రియేట్ అవ్వడానికి. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి గూడ్స్ రిసిప్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్ అంటే ఒకటి ఏంటి, ఇక్కడ 6th స్టెప్ ఏం లేదు, వెన్ ఆర్గనైజేషన్, that means when our company receives the goods and goods receipt is posted in SAP using transaction code MIGO. మీరు ఏదైతే పర్చేస్ చేశారో, ఎంత క్వాంటిటీలో పర్చేస్ చేశారో, ఎంత ప్రైస్లో పర్చేస్ చేశారో, ఏ డేట్ ఆఫ్ డెలివరీలో వచ్చింది అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్తో మీరు ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ అనేది SAPలో పోస్ట్ చేస్తారనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ MIGO ట్రాన్సాక్షన్ కోడ్. MIGO ట్రాన్సాక్షన్ కోడ్ మీగో అంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఎంట్రీ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎంట్రీ ఏంటి, ఫస్ట్ థింగ్ రా మెటీరియల్ అనేది మనం పర్చేస్ చేసాం, పర్చేస్ చేసినప్పుడు రా మెటీరియల్ ఇన్వెంటరీ అకౌంట్ డెటార్ టు ది గూడ్స్ రిసిప్ట్ ఆర్ ఇన్వాయిస్ రిసిప్ట్ అకౌంట్ క్రియేటర్. అక్కడ ఎంట్రీ రాసేసుకో. ఈ గూడ్స్ రిసిప్ట్ కింద అకౌంటింగ్ ఎంట్రీ వచ్చేసి, అకౌంటింగ్ ఎంట్రీ కూడా మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఓకేనా,
సో ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది ఇన్వెంటరీ అకౌంట్ డెటార్ టు ది GRIR అకౌంట్ క్రెడిటర్. ఓకేనా? ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ రా మెటీరియల్ ఇన్వెంటరీ అకౌంట్ అని కూడా అంటారు. ఎస్, నో ఇష్యూ. ఇన్వెంటరీ అకౌంట్ అని పెట్టేసి డెటార్ అని పెట్టేసి కింద టు GRIR గూడ్స్ రిసిప్ట్ ఆర్ ఇన్వాయిస్ రిసిప్ట్ అకౌంట్ క్రెడిటర్. ఓకేనా? రైట్. ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్ కూడా అయిపోయింది. ఎందుకు గూడ్స్ రిసిప్ట్ అంటే చెప్తున్నాను అని అంటే, మీకు గూడ్స్ అనేది ఒక వెండర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు గూడ్స్ రిసిప్ట్ అనేది కంపల్సరీగా మీరు పోస్ట్ చేయాలి మీగోలో. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ అండ్ ఆల్. దెన్ నెక్స్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ అంటారనమాట. ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే ఏంటి? ఏం లేదు, ఇక్కడ వెన్ ఆర్గనైజేషన్స్ రిసీవ్స్ ద బిల్ ఫ్రమ్ వెండర్. ఓకేనా? కంపల్సరీగా వెండర్ అనేది బిల్ చేస్తాడని చెప్పాను కదా, అంటే పర్చేస్ ఆర్డర్లో వెండర్ అనేది కంపల్సరీగా బిల్ చేస్తాడని చెప్పాను కదా. సో అప్పుడు వెన్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ రిసీవ్స్ ద బిల్ ఫ్రమ్ వెండర్, ఇన్వాయిస్ రిసిప్ట్ ఈస్ పోస్టెడ్ ఇన్ SAP యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ MIRO, మీరో అంటారనమాట. ఓకేనా? దానికి ఎంట్రీ ఉంటుంది కదా, ఏం లేదు. గుడ్స్ రిసిప్ట్ అనేది మనకు వచ్చేసినప్పుడు అది డెటార్ అవుతుంది, వెండర్ ఎవరైతే ఉంటారో క్రెడిటర్ అవుతుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? మనకు ఆల్రెడీ తెలిసిందే. సో అకౌంటింగ్ ఎంట్రీ ఈజ్ గూడ్స్ రిసిప్ట్ ఆర్ ఇన్వాయిస్ రిసిప్ట్ అకౌంట్ డెటార్ టు ది వెండర్ అకౌంట్ క్రెడిటర్. ఓకేనా? ఏం లేదు, చిన్న లాజికే ఇక్కడ. గూడ్స్ రిసిప్ట్ అంటే ఏం లేదు, మనకి వెండర్ దగ్గర నుంచి గూడ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, గూడ్స్ రిసిప్ట్ అనేది SAPలో పోస్ట్ చేస్తాము యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ MIGO. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్లో కూడా ఏం లేదు, ఆ వెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి బిల్ అనేది పంపిస్తాడనమాట. బేస్డ్ ఆన్ ది బిల్ ఓన్లీ ఇన్వాయిస్ రిసిప్ట్ ఈస్ పోస్టెడ్ ఇన్ SAP యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ మీరో. సో వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ హియర్? GRIR క్లియరింగ్ అకౌంట్ డెటార్ టు ది వెండర్ అకౌంట్ క్రెడిటర్. ఓకేనా? సో ఇది అంతా మీకు నార్మల్గా తెలిసిందే కదా. గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది, ఇన్వాయిస్ రిసిప్ట్ అయిపోయింది. సో వెండర్ ఏం చేస్తాడు? Vendor is going to expect some payment from the organization. Okay, so 8th point వచ్చేసి payment to vendors. Vendors needs to be paid on time. Organization may have huge volume of vendors and due or overdue invoices. Okay, for this SAP has introduced one functionality, that is automatic payment program. So you know very well, better than me. ఓకే, మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో మీకు క్లియర్గా తెలిసిపోతుంది కదా, ఎన్ని ఇన్వాయిసెస్ కావాలి అని అనుకుంటే అన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో డైలీ మనకి ఇంత ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది. ఇలా ఇన్ని ట్రాన్సాక్షన్స్ అనేది మనకి జరుగుతున్నప్పుడు ది కంపల్సరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఒక ఇన్వాయిస్ది అంటే ఒక పేమెంట్ క్లియరింగ్ అండ్ పేమెంట్ గెటింగ్ అనేది మనం డైలీ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి చేసుకోలేము కదా. అందుకని చెప్పేసి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా రన్ చేస్తాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డ్యూ డేస్ పీరియడ్స్. ఓకే, గ్రేస్ పీరియడ్స్ అనేది మీకు కొన్ని ఉంటాయి కదా, మీరు ఎప్పుడు రన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు రన్ చేసుకోవచ్చు. ఆ టైంలో మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది ఫంక్షనాలిటీ అనేది కంపల్సరీగా రన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు పేమెంట్ టు వెండర్స్ అనేది చెప్పాను కదా. After the execution of automatic payment program or after the execution of normal manual payment clearings, so we have accounting entry. What is the accounting entry here? Accounting entry ఏంటి? Automatic debit what comes in, credit what goes out. ఇప్పుడు డెబిట్ అనేది వెండర్ అవుతాడు కదా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కదా. సో మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ అమౌంట్ అనేది వెండర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వెండర్ అకౌంట్ డెటార్ టు ది బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిటర్. ఓకే, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అయినా బ్యాంక్ అకౌంట్ అయినా ఏదైనా రాసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ యువర్ చాయిస్. అండ్ ఇక్కడ మీరు చూడండి, వన్స్ వీ రిసీవ్ ద బ్యాంక్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బ్యాంక్, ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ లోడెడ్ ఇన్ టు ద SAP అండ్ ఆటోమేటిక్ రికన్సిలేషన్ హ్యాపెన్స్. ఓకేనా? ఇప్పుడు ఈ రిసీవ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మనం బ్యాంక్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. టెక్నికల్ ఆస్పెక్ట్స్, వీటినే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటారు. వాట్ ఆర్ దోస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్? ఇక్కడ ఏం లేదు,
మీరు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫైల్ అనేది జనరేట్ అవుతుంది కదా కంపల్సరీగా. ఇప్పుడు మీకు ఫైల్ అనేది జనరేట్ అయినప్పుడు తిరిగి వాళ్ళు మీకు వెండర్‌కి పేమెంట్ చేసేసిన తర్వాత ఒక ఫైల్‌ని పంపిస్తారు. దాన్నే ఈబీఎస్ అంటారు. మనం ఫైల్‌ని పంపించేది డీఎంఈ డేటా మీడియం ఎక్స్చేంజ్. ఏదైనా పేమెంట్స్ ఉంటే ఆ పేమెంట్స్‌ని మన ఎస్ఏపీ సిస్టమ్‌లో రన్ చేసిన తర్వాత ఫైల్ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత త్రూ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి మనం పంపిస్తామనమాట. సో, ఈ ఫైల్‌లో ఉన్న ప్రతి ఒక్క పేమెంట్ అనేది ఈ వెండర్‌కి చేసేసేయండి అని చెప్పేసి అంటాం. ఓకేనా? వాళ్ళేం చేస్తారు? మన అకౌంట్‌లో నుంచి వాళ్ళ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ ట్రాన్స్‌ఫర్ చేసేసిన తర్వాత వాళ్ళకొక స్టేట్మెంట్ వస్తుంది కదా! ఓకే. సో, అమౌంట్ హాస్ బీన్ డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అండ్ దట్ విల్ బి క్రెడిటెడ్ టు ది వెండర్ అకౌంట్. ఓకే. ఆ మధ్యలో జరిగిన ఏదైతే మనకి రికార్డ్స్ ఉంటాయో, ఆ రికార్డ్స్‌ని తిరిగి ఎస్ఏపీ సిస్టమ్‌లో ఈబీఎస్ అనే ఒక ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా మనకి తిరిగి పంపిస్తారనమాట. ఏం లేదు, మీకు ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత పే చేశారని చెప్పేసి ఒకటి తిరిగి పంపిస్తారనమాట. ఇలా పంపించినప్పుడు మనకి ఒక అకౌంటింగ్ ఎంట్రీ ఉందనమాట. సో, అక్కడ 9th పాయింట్ టైప్ రాసుకో. Once we receive the bank statement from the bank, once we receive the bank statement from the bank statement is loaded into the SAP. Once we receive the bank statement from the bank statement is loaded into SAP. Bank statement is loaded into SAP. Okay, so the accounting entry is bank clearing account debtor, bank clearing account debtor, okay na, bank clearing account debtor to the main bank account creditor. ఓకేనా? మన బ్యాంక్‌కి వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కదా! క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కదా! సో, మెయిన్ బ్యాంక్ వాళ్ళు కంపల్సరీగా మనకు పంపించేస్తారనమాట ఆ స్టేట్మెంట్. సో, ఆ స్టేట్మెంట్ పంపించినప్పుడు అంటే మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందనుకో దాన్ని మన బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఏది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఈబీఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డెటార్ టు ది మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటర్. ఓకేనా? సో, దిస్ ఈస్ ద పీ2పీ సైకిల్ అనమాట. ఓకేనా? ఇది పీ2పీ సైకిల్. జస్ట్ ప్రొక్యూర్ టు పే ఎలా ఉంటుంది అని చెప్పడానికి అనేది నేను మీకు చిన్న ఎగ్జాంపుల్స్ అనేది క్లియర్ కట్‌గా చెప్పేసాననమాట. సో, రేపు మనం ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అనేది కంపల్సరీగా అంటే ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్స్‌లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్వెషన్స్ అడుగుతారనమాట. ఏ క్వెషన్స్ అడుగుతారు? వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కీస్ అంటే ఏంటి? వాల్యుయేషన్ మోడిఫైయర్ అంటే ఏంటి? ఆ మెటీరియల్ టైప్స్ అంటే ఏంటి? అండ్ ఇక్కడ మెటీరియల్ టైప్స్ అయిపోయిన తర్వాత మీరు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ కీస్ బేస్ చేసుకొని అకౌంట్ డిటర్మినేషన్స్ చేస్తున్నారు. అండ్ వాట్ ఈస్ ద గూడ్స్ మూవ్‌మెంట్ టైప్స్. ఓకేనా? మూవ్‌మెంట్ టైప్స్ అనేది ఉంటుంది కదా! ఏ మూవ్‌మెంట్ టైప్‌ని యూజ్ చేసుకొని ఏ ఎంట్రీస్ వేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీకు ఇవన్నీ తెలియకపోతే ఓకే, వాల్యుయేషన్ క్లాసెస్‌లో అంటే వాల్యుయేషన్ క్లాస్ తెలియకపోయినా, వాల్యుయేషన్ మోడిఫైయర్స్ తెలియకపోయినా, మెటీరియల్ టైప్స్ తెలియకపోయినా, మూవ్‌మెంట్ టైప్స్ కూడా తెలియకపోయినా ఇంటర్వ్యూలో మీరు 50% నాలెడ్జ్ అనేది ఫెయిల్ అయిపోతారనమాట. ఓకే, వాళ్ళకి చెప్పకపోతే. సో, అవన్నీ మనం టుమారో వి విల్ గోయింగ్ టు సీ ద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో, అండ్ వన్ మోర్ పాయింట్ ఆఫ్ థింగ్ వచ్చేసి మనకి ప్రస్తుతం అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్వెషన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్, సబ్ కాంట్రాక్టింగ్ పర్చేస్ ఆర్డర్స్, కన్సైన్మెంట్ పర్చేస్ ఆర్డర్స్, స్టాక్ ట్రాన్స్ఫర్ పర్చేస్ ఆర్డర్స్, సర్వీస్ పర్చేస్ ఆర్డర్స్. ఓకేనా? ఇవన్నీ మనం వచ్చే క్లాస్లో డిస్కషన్ చేసేసుకుందాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేసేసిన తర్వాత మనం కన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఓకేనా? నో ఇష్యూ. ఇక్కడ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్స్ అనేది కంపల్సరీగా మనకు ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ అయినా ఉంటుంది. నేను మీకు ఇలా చెప్పకపోతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ఎక్స్ప్లెనేషన్ చేయలేరు వాళ్ళకి అలా. సో, అందుకని చెప్పేసి డైరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ చెప్పేసి నేను మీకు ఇదే పీ2పీ అని చెప్పేసి నేను చెప్పలేను. ఓకేనా?
సో మీరు ఇంటర్వ్యూలో కంపల్సరీగా మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి, మీకు ఫస్ట్ సబ్జెక్ట్ అర్థమైతే దెన్ నెక్స్ట్ కన్ఫిగరేషన్స్ కూడా ఎస్ ఈ ఫ్లోలో ఉంటుంది అనమాట అని చెప్పేసి మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా, నో ఇష్యూ, యూ డోంట్ వరీ. చెప్పే ప్రతి ఒక్క స్టెప్ మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ చేసేస్తే ఈజీగా జాబ్ వస్తుందన్నమాట. బట్ అది 110% కష్టం. కరెక్ట్గా చెప్పండి. ఓకేనా, సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకే, ఆఫ్ ది P2P, రైట్.